మనకి ఆర్థికంగా చాలా బలాన్ని ఇదొక హార్మోన్ హోమినైడ్ అనేది. హోమినైడ్ అనేది డైరెక్ట్గా రిలీజ్ అవ్వదు. ఒక 2-3 హార్మోన్స్ కలిపి దాని యొక్క సమ్మేళనంతో ఏర్పడుతుంది. అర్థమైందా? అది ఎలాంటి సిచ్యువేషన్లో ఏర్పడుతుంది హోమియోనైడ్ అనేది? ఈ సెరటోనిన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీను. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మనసు చాలా సంతోషంగా ఉల్లాసంగా డ్యాన్స్ చేయాలి అని అనిపిస్తుంది చూడండి, అలాంటి సమయంలో అవి ఏర్పడే హార్మోన్స్ యొక్క మిక్స్చర్ వల్ల హోమినాయిడ్ అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? ఆక్సిటోసిన్, సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ యొక్క సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు అవన్నీ లేకుండా డబ్బులు ఎలా వస్తాయి? హోమినాయిడ్ ఎలా ఏర్పడుతుంది? కాకపోతే వాటికి కూడా మూల కారణం కిడ్నీ. అంటే ఎందుకంటే ఆ హార్మోన్స్ని ఉత్పత్తి చేయడానికి అంటే అది దీని యొక్క ఆధ్వర్యంలోనే అవన్నీ మెయింటైన్ చేస్తాయి, అంటే ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ ఈ హార్మోన్స్ని మెయింటైన్ చేసేది గాల్ బ్లాడర్. అర్థమైందా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒకరు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఒకరు. ఎందుకంటే శరీరంలోని అన్ని అవయవాలు ఒక